హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్దారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్దారులకు ఆహ్, వచ్చే నెల 1వ తారీఖు నుంచి నేరుగా ఈ యొక్క పెన్షన్లు అయితే భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరికి 4016 రూపాయలు, మరియు కొంతమందికి వచ్చేసి 6016 రూపాయలు. సో ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లకు కాస్త డైరెక్ట్‌గా మనకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చినటువంటి ఆ హామీనైతే ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో నేను తెలియజేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మీరు పూర్తిగా వీడియోని అయితే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో కాబట్టి పెన్షన్లకు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లను భారీగా పెంచుతాము అని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు. సో హామీ ఎంతలా ఇచ్చారంటే, ప్రస్తుతం ఇస్తున్నటువంటి సామాజిక భద్రతా పెన్షన్లు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా డైరెక్ట్గా 4000 రూపాయల పైన పెంచుతామని చెప్పారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్ కాస్త మనకు 4000 రూపాయలు అంటే మనకు వచ్చేసి టోటల్గా కలిపి 4016 రూపాయలు అయితే అవుతుంది. సో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 6016 రూపాయలు అయితే పెంచుతామని చెప్పారు. కానీ వీటికి సంబంధించి కొన్ని పర్టికులర్ రూల్స్ని అయితే ప్రవేశపెట్టారండి. ఈ రూల్స్ కేటగిరీలో అంటే మీరు ఈ యొక్క రూల్స్లో అర్హత కనుక సాధిస్తే ఖచ్చితంగా మీకు కూడా పెన్షన్ అయితే వస్తుంది. సో చాలా మందికి అనర్హత వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇచ్చినటువంటి రూల్స్ ఆ విధంగా ఉన్నాయి. అయితే ఈ పెన్షన్కి సంబంధించినటువంటి అమౌంట్ మనకి ఎప్పటి నుంచి ఇస్తారు, దీన్ని తెలుసుకోబోయే ముందుగా ఇంతకీ అసలు మీకు వస్తుందో రాదో క్లారిటీగా అయితే చూద్దాం. సో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళలో భారీగా అవినీతికి పాల్పడి చాలామందికి ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్లో తక్కువ డిజబిలిటీ పర్సంటేజ్ అనేది ఉన్నా కానీ వాళ్ళు డాక్టర్లని మేనేజ్ చేసి ఎక్కువ డిజబిలిటీ అనేది పెంచుకొని వాళ్ళు ఈ స్కీమ్ బెనిఫిట్ అయితే పొందుతున్నారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే ఆరోపిస్తూ, సో ఎవరైతే వికలాంగుల పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇవ్వడం కోసం అయితే సిద్ధమైంది. సో ఈ యొక్క నోటీసులు మనకి ఇస్తారన్నమాట. సో మీరు వచ్చేసి నోటీసులు తీసుకున్న తర్వాత అంటే ఎవరైతే అనర్హులని వాళ్ళకి డౌట్ వస్తుందో సో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి, అంటే సదరం స్లాట్ మీ సేవలో బుక్ చేసుకొని స్లాట్ ఇచ్చినటువంటి డేట్ ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ స్లాట్లోనే మనకు మెన్షన్ చేస్తారు మీరు పలానా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలని. సో ఆ హాస్పిటల్కి మీరు వెళ్ళేసి అక్కడ మీరు సంబంధించినటువంటి డిజబిలిటీని చెక్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన డిజబిలిటీని ఫైనల్ చేస్తారు. మనకు ఆ డిజబిలిటీ పర్సంటేజ్ అనేది కనీసం 45% కంటే ఎక్కువ ఉండాలి. సో 45% నుంచి ఎంత ఉన్నా పర్లేదు, మీకు పెన్షన్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు 45 కంటే తక్కువ 40 కానీ 35 కానీ లేదంటే మీకు 41 కానీ ఇట్లాగా 43 42 అట్లా ఉన్నా సరే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ అయితే ఇవ్వాలన్నమాట. సో టోటల్గా మనకు డిజబిలిటీ పర్సంటేజ్ అనేది మనకు 45% కంటే పైన అయితే ఉండాలి. ఇక రెండో ఆప్షన్గా చూసుకున్నట్లయితే, సో చాలామందికి పెన్షన్ అనేది మనకు ఈ యొక్క బీడీ కార్మికులు, నేతన్నలకి మరియు ఎవరైతే ఈ యొక్క అసంఘటిత కార్యక్రమాలకు అంటే అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉంటారన్నమాట, సో వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం పెన్షన్ అయితే ఇస్తుంది. అందులో భాగంగానే సామాజిక భద్రతా పెన్షన్ల రూపంలో వితంతువులకి, ఒంటరి మహిళలకు, అలాగే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారో సో ఇటువంటి వారందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లను అయితే మనకు మంజూరు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త మార్గదర్శకాలను అయితే ప్రవేశపెట్టిందండి. సో వాటి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే కొత్త పెన్షన్లు పొందాలనుకుంటే మాత్రం కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ విషయంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర నివాసి అయినట్టు నివాస ధృవీకరణ పత్రం అనేది ఒకటి ఉండాలన్నమాట. సో మనకు తర్వాత వచ్చేసి మూడోదిగా చూసుకున్నట్లయితే మనకు క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే పక్కాగా ఉండాలి. వీటితో పాటుగా బ్యాంక్ అకౌంట్ కూడా మనం అయితే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకి ప్రజెంట్ మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు కదా. అయితే రాబోయే కాలంలో మనకు నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్లు పెంచుతారు కదా. సో పెంచినప్పటి నుంచి మనకు పెన్షన్లు అనేటివి నేరుగా ఎవరైతే వికలాంగులు విద్యార్థులు కనుక
ఎవరైనా వికలాంగులు కనుక ఉంటే వాళ్ళ హాస్టల్స్లో కనుక చదువుకుంటూ ఉంటే హాస్టల్స్ నుంచి ప్రతి నెల కూడా వచ్చి పెన్షన్ తీసుకునేదానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఎవరైనా వికలాంగుల పిల్లలు ఉంటే వాళ్ళకి నేరుగా ఖాతాల్లోకి అయితే వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తూ దాని అయితే ఆమోదం తెలిపింది. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆమోదం అయితే తెలిపారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్లో చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే ఈసారి పెన్షన్ అనేది మీరు పొందాలి అంటే మీ యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివ్గా ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏమిటంటే మీ కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే తక్కువ అని మేము ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి, మాకు ఎలా తెలుస్తుంది అనేసి మీకు డౌట్ రావచ్చు. సో చాలా సింపుల్ అండి. మీరు కనుక ప్రతి నెల కూడా మీరు కరెంటు బిల్ అనేది ఒక 4000, 5000, 3500 రూపాయల పైన కనుక మీరు కడుతూ వచ్చారనుకోండి, గడిచినటువంటి 6 నెలల కాలంలో మీ యొక్క రీడింగ్ తీస్తారు. 6 నెలలను బట్టి మీకైతే తీసుకొని మీరు ఎలిజిబిలిటీ కనుక లేకపోతే ఖచ్చితంగా మీకు పెన్షన్ అయితే ఇవ్వరన్నమాట. సో ఈ విధానంలో మనకు కొత్త పెన్షన్లకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే త్వరలో రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఎందుకనంటే ఇన్ని రోజులు దీన్ని డిలే చేశారు అంటే సరైనటువంటి మార్గదర్శకాలు లేకుండా మనకు ఏ పథకం కూడా అమలు చేసినట్లయితే ఖచ్చితంగా అనర్హులకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ ఇవ్వాల్సి వస్తుందని, అట్లాగా మనకు అనర్హులకి ₹1 కూడా చెందకుండా డైరెక్ట్గా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రతి ₹1 కూడా అయితే అందివ్వాలి, పథకం యొక్క బెనిఫిట్ అయితే ఇవ్వాలనేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి సో మనకి ఇదైతే డిలే చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు వచ్చేసి మనకు ఈ మార్గదర్శకాలు రిలీజ్ చేయడంతో అర్హులను గుర్తించే పని అయితే ఈజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కానీ మరియు ఎవరైనా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ, ఎవరైనా సరే వృద్ధాప్య పెన్షన్లు తీసుకోవాలనుకున్నా కానీ, చర్మకారులు పెన్షన్లు తీసుకోవాలనుకున్నా కానీ, ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ పెన్షన్లకు సంబంధించి మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎలిజిబిలిటీ ప్రకారంగా మీకు అర్హత సాధిస్తే ఖచ్చితంగా మీకైతే పెన్షన్ వస్తుంది. లేకపోతే మీకు పెన్షన్ అయితే రాదన్నమాట. సో కాబట్టి మీరైతే బాగా జాగ్రత్త పడండి. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే మనకు అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో విద్యార్థులు వాళ్ళకైతే ఇచ్చే అంశం అయితే పరిశీలిస్తుంది. ఇక నుంచి మనకు వచ్చేసి ఒక్కొక్కరికి సామాజిక భద్రతా పెన్షన్లు వచ్చేసి మనకు ₹4016 అండ్ మనకు వికలాంగులకు వచ్చేసి ₹6016. అదేవిధంగా ఎవరైనా డయాలసిస్ పేషెంట్స్ కానీ లేదంటే శాశ్వతంగా మంచానికి పరిమితమైన వారు కానీ ఉంటే వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే ₹10,000 వరకు గరిష్టంగా పెన్షన్ అయితే వస్తుంది. ఎయిడ్స్ రోగులకి వారికి వచ్చేసి ₹4,000 అయితే వస్తుంది. డయాలసిస్ పేషెంట్లకు వచ్చేసి ₹10,000 పెన్షన్కి అయితే పెంచారనమాట. సో మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి పెన్షన్ అన్ని కూడా వచ్చే నెల 1వ తారీఖు నుంచి అందరి ఖాతాలకు కూడా అయితే రాబోతున్నాయండి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖాతాలకు కొంతమందికి పడతాయి, లేచి వచ్చి తీసుకోలేని వాళ్ళకి, మిగిలిన వారందరికీ మామూలుగా ఇప్పుడు ఎట్లాగైతే పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా పంపిణీ చేస్తారు. సో కొత్త పెన్షన్లు కూడా మనకు ఆన్లైన్లో సైట్ కూడా రిలీజ్ చేస్తారు. సో కొత్త పెన్షన్లకు సంబంధించిన సైట్ రిలీజ్ చేసినప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలా చేసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి పెన్షన్లకు సంబంధించి అప్డేట్ వచ్చిందంటే నేరుగా మీ ఫోన్కి అయితే వచ్చేస్తుంది. అప్పుడు డైరెక్ట్గా మీరైతే ప్రతి చిన్న అప్డేట్ని కూడా ఈజీగా తెలుసుకొని బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.